హాయ్ అందరికీ, అందరు ఎట్లున్నారు? నేనైతే సూపర్ ఉన్నా. సో మీరు కూడా మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఒక ఈజీ పిజీ రెసిపీ చూపిస్తుంది చూపెడతాను అంతే. ఓకే, ఈజీ రెసిపీ ఏంటంటే వెజిటబుల్ పులావ్. మనకి ఇంట్లో ఏం తినబుద్ధి కానప్పుడు ఈజీగా చేసుకోనికి ఒక రెసిపీ ఉండాలి కదా. సో ఆ రెసిపీ నేను చూపెడతాను, చూసి ఎంజాయ్ చేద్దాం. ఓకే, ఇంకా నేను మార్నింగ్ పెట్టిన ఇడ్లీ కుక్కర్ అట్నే ఉంది, ఇంకా పొయ్యి మీద తీయలేదు. ఇప్పుడైతే వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఫస్ట్ కిచెన్ అంటే మెస్సీగానే ఉండాలి ఎప్పుడు, అంతా క్లీన్ చేసుకుంటూ చూపెట్టే అంత ఎస్థెటిక్ కాదు మన ఛానల్. సో పొటాటో, క్యారెట్, ఆనియన్, టొమాటో, చిల్లీస్, ఇంకా కొంచెం కొత్తిమీర తీయాలి. ఇవన్నిటిని ఫస్ట్ వాష్ చేద్దాం. ఇంకా ఇది కుక్కర్లో ఒక 3 విజిల్స్ వస్తే చాలు, అంతే అయిపోతుంది. 2 విజిల్స్ హైలో, 1 విజిల్ లోలో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ టైం ఇక్కడ వైట్ హెయిర్ ఉంది, పోనీలే. కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేసిన, మీకు కనిపిస్తున్నా ఎట్లుందో చెప్పండి. ఒక్క నిమిషం. 1 2 3 బోల్స్ యూజ్ చేసేట ఎట్లుందో చెప్పండి. లంచ్ ఓన్లీ ఆయనకున్న నాకే కాబట్టి ఈ గ్లాస్ సరిపోతుంది. మా ఆయన మార్నింగ్ వెళ్ళిపోయాడు ఆఫీస్కి, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయాడు అంతే. సో ఇంత సరిపోతుంది. కుక్కర్ పొయ్యి మీద పెట్టేసి దీంట్లో ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాం మనం. ఆయిల్ పోసుకున్న తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేద్దాం. ఇక్కడ కట్ చేసుకున్నాను ఈ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేద్దాం. రైస్ ఇక్కడ ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నా. బాస్మతి రైస్ అయితే మంచిగా ఉంటుంది మనకి నార్మల్ రైస్ కన్నా. సో వెజిటేబుల్స్ అన్నీ వేద్దాం. మీకు ఎంతమంది కుక్కర్ అంటే భయం? నాకు తెలుసు కొంతమందికి కుక్కర్ అంటే భయం ఉంటుంది, అది యూజ్ చేయడానికి. ఎందుకంటే పేలుతుందని భయం, అంతే, అంతకుమించి ఎక్కువ ఏం లేదు. ఇప్పుడు నేనైతే పొయ్యి మీద వేసిపోతా, పేలింది అనుకో నాకైతే తెలియదు. ఎందుకంటే ఆయన టైం అయిపోతుంది, నేను పోయిన స్కూల్కి, అంతే కదా. జస్ట్ కిడ్డింగ్. సో ఏం వేయలేదు, అది మనం కుక్కర్ మెయింటెనెన్స్ ఎట్లా చేస్తామో దాని మీద ఉంటుంది. సో ఎక్కువ మాట్లాడకుండా ఫస్ట్ వెజిటేబుల్స్ వేద్దాం. ఇంకా మీకు ఇష్టం ఉంటే మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, వేసేద్దాం మనం కూడా. ఓకేనా? సో నాకు తెలిసిన కొన్ని మసాలాస్ అయితే యాడ్ చేస్తున్నాను నేను, కనిపిస్తాను. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది ఆప్షనల్. నేను కొంచెం టేస్ట్కి యాడ్ చేస్తాను. మధ్యలో ఒక చిన్న కాల్ వచ్చింది, అది మమ్మీ నుంచి. ఇప్పుడు మనకు ఉండేదే కదా కాల్స్. సో అందుకని చెప్పేసి కొంచెం ఆ గ్యాప్లోనే కొన్ని యాడ్ చేయాల్సినవి నేను యాడ్ చేస్తాను. అవేంటో చూపిస్తాను. కొన్ని స్పైసెస్ యాడ్ చేయాలి, ఉప్పు, కారం, పసుపు, ఇంకా ఇంకేంటబ్బా, అంతే. ఇప్పటికైతే అంతే యాడ్ చేసిన. మోస్ట్ ఇంపార్టెంట్ కొత్తిమీర కొంచెం రైస్లో కూడా నేను అట్లా యాడ్ చేస్తా. యాడ్ చేసి ఇంకా దీంట్లో కూడా కొంచెం కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర వేసేసి కొంచెం మిక్స్ చేసి ఇందులో ఇప్పుడు మనం కర్డ్ యాడ్ చేద్దాం, కొంచెం టేస్ట్ కోసం మంచిగా ఉంటుందని. ఇంకా ఒక 2 స్పూన్స్ అయితే కర్డ్ యాడ్ చేసి మిక్స్ చేసి ఫాస్ట్గా. ఒక 1 మినిట్ కోసం క్యాప్ పెట్టుకున్న తర్వాత రైస్ యాడ్ చేసుకుందాం. దీని ప్లేస్ అయితే చేంజ్ చేసేసిన, దీని ప్లేస్ అంటే కుక్కర్ ప్లేస్ చేంజ్ చేసేసిన. పెద్ద గ్యాస్ నుంచి చిన్న గ్యాస్కి షిఫ్ట్ చేసిన. వంట చేస్తూనే టైం కూడా అయిపోయింది ఆయన్ని తీసుకురానికి. సో కుక్కర్ అయితే పొయ్యి మీద ఇట్లా ఉండంగానే ఇప్పుడు మనం ఆయన్ని తీసుకొద్దాం. పేలితే నాకు సంబంధం లేదు, గుట్టిగానే అంటున్నా. మీ కుక్కర్ ఎప్పుడన్నా పేలిందా? పేలితే ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది? మొత్తం ఇట్లా ఫట్ అని అంటుంది కావచ్చు కదా. ఏమో అసలు నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, పేలదులే. మనం చిన్నగా పెట్టినాం కాబట్టి ఏం కాదు.
మనకు వాకబుల్ డిస్టెన్స్ ఆయన వాళ్ళ స్కూల్. ఇట్లా పోయి ఇట్లా వచ్చేద్దాం తీసుకొని, అండ్ మొత్తం సిమ్లో పెట్టేద్దాం. అండ్ చలో లెట్స్ గో. సో ఇంకా ఆయన అయితే తీసుకురానిపోతాను నేను. కుక్కర్ అట్లనే ఆన్లోనే ఉంది. ఎన్ని సిటీలో అయినా అర్థమవుతలేదు. ఫుల్ ఎండలు ఉన్నాయి అసలు. బయట పని చేసేటోళ్ళు ఎట్లా చేస్తారో తెలియదు, కానీ ఫుల్ అంటే ఫుల్ ఎండలు, చెమటలు కారిపోతున్నాయి. ఇంట్లో ఆయన తీసుకొచ్చే టైంకి ఇంత టైం అయింది. అది కుక్ అయినట్టు కొంచెం స్మెల్ వస్తుంది. సో మనం తీసి ఒకసారి చూద్దాం. తెలిసి కుక్ అయిపోయినట్టుంది, ఎందుకంటే ఆ స్మెల్ వస్తుంది కాబట్టి. సో గ్యాస్ అయితే ఒకసారి ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసి సో కొంచెం గ్యాస్ మనం తీసినాకనే, మీరు కూడా ఇట్లనే చేస్తారా? సో ఫస్ట్ అయితే ఫుల్ గ్యాస్ పోయిన తర్వాతనే మనం ఇదేంటిది ఇది తీసేయాలి. దీన్ని ఏమంటారు, టైంకి గుర్తుకొచ్చి రాదు, టైంకి గుర్తుకు కూడా రాదు అసలు. ఇదేంటి సీటీ, ఈ సీటీ తీసేయాలి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం మనం. మన ఈజీ పిజీ పులావ్ రెడీ అయిపోయింది. మంచిగా పుల్లలు అయిపోయింది. మనం ఎక్కువ గెలకద్దుతుంది. ఇంకా రెడీ టు ఈట్ అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి అన్ని కొంచెం కూర్చొని ఐస్ క్రీమ్ అయిపోతుంది. అది ఎక్కడ టేస్ట్ ఎట్లుందా దొంగ? సూపర్, యూ లైక్ ఇట్? పాటు ఈజీగా మనం ఈ రెసిపీ చేయొచ్చు. నిజంగా ఎండలు మాత్రం దంచి కొడుతున్నాయి. బయటకు అసలు పిల్లల్ని పంపకపోవడమే బెస్ట్ తెలుసు, అంత ఎండలు ఉన్నాయి. ఇట్లా ఒక్క 10 మినిట్స్ కిందికి పోయాకనే నిజంగా అసలు ఎండకు తట్టుకోలేకపోతాను. అంత ఎండలు ఉన్నాయి ఇప్పటికే. ఇప్పుడు ఏంటిది మార్చ్, ఏప్రిల్లోనే ఇట్లా ఉంటే ఇంకా మే జూన్ అప్పుడు ఎట్లా ఉంటాయో ఇంకా. సో రేపటి నుంచి అయితే అయాన్ వల్ల ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా రేపు ఏం ఎగ్జామ్, రైమ్స్ జీకే, ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఇంగ్లీష్ మ్యాథ్స్ అట్లా కంటిన్యూ అవుతుంది. సో ఇప్పటికైతే ఇంతే, ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ నేను ఎట్లా చేసినా ఆ విధంగానైతే మీరు వెజ్ పులావ్ చేసుకోండి, సూపర్ ఉంటుంది. ఓకేనా? బాయ్ బాయ్.